నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు కోనసీమకి దిష్టి తగిలింది అన్న విషయం, రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ గురించి మాట్లాడిన విషయాన్ని, ఈ రెండింటినీ ప్రస్తావించారు. ఇది అయిపోయిన సబ్జెక్ట్. ఇంకా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి వీటి మీద కాకుండా వాటి గురించి మాట్లాడడం వెనుక ఏముంది? ఏదైనా రహస్యాన్ని, ఏదైనా హింట్ని ఎవరికైనా ఇస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద ఒక ముద్ర పడిపోయింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇండైరెక్ట్గా ఏదో ఒక హింట్ ఇస్తున్నారు అని చెప్పేసి అంటారు చాలామంది. ఇది వాస్తవమో కాదో తెలియాల్సిందే. మరి ఈ నేపథ్యంలో అసలు ఆయన మాటల వెనక ఆంతర్యం ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఉండవల్లి గారి ప్రెస్ మీట్ని మనం ఎలా చూడాలి అంటారు? ఇప్పుడు ఉండవల్లి గారు ప్రెస్ మీట్ పెట్టారంటే ఖచ్చితంగా చూస్తారు, అందరు వింటారు కూడా ఆయన ఏం చెప్తారని. ఎందుకంటే ఆయన కొంత ఇంటలెక్చువల్ సబ్జెక్ట్ ఉంటుంది, సీనియర్ పొలిటీషియను, ఇవన్నీ ఉన్నాయి. ఎంతో కొంత ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అలాంటి గుర్తింపుని ఆయన మరొకళ్ళకి పరోక్షంగా సహాయం చేసేలా మాట్లాడటం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయట్లా ఎప్పుడు కూడా. ఎందుకనంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారి నుంచి ఆశించేది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం ఆయన మాట్లాడతారు అని. ఏ విధంగా అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నేను సీఎం అవుతాను అనుకున్నాను పవన్ కళ్యాణ్ని, సీఎం అవుతాను అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడతారు అనుకోలేదు అని చెప్పి అన్నారు. అదే తరహాలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇలా మాట్లాడతారని నేను కూడా అనుకోలే. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెడితే కనుక ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం మాట్లాడతారని నేను అనుకునేవాడిని. కానీ ఇలా మాట్లాడతారు అనుకోలే. ఇప్పుడు ఎందుకు మాట్లాడినట్టు? ఆయన అగ్నికి ఆజ్యం పోసినట్టే కదా. ఆల్రెడీ ఆయన ఏదో వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏ సందర్భంలో చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అనేది అందరికీ తెలుసు. అది ఆల్రెడీ 2-3 రోజులు అయిపోయింది. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత దానికి రిప్లై ఇచ్చారు జనసేన వాళ్ళు. అదంతా అయిపోయింది. అయిపోయిన దాన్ని మళ్ళీ ఎందుకు ఈయన రైజ్ చేసినట్టు? ఒకటి. 2, హిందూ దేవుళ్ళ గురించి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏదో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ, ఆ కాంగ్రెస్ పార్టీ విస్తృతమైనటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది అని చెప్పి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎలాంటిదంటే హిందూ దేవుళ్ళ లాంటిది అని చెప్పి కంపేర్ చేసుకుంటూ ఏదో మాట్లాడాడు ఆయన. దాన్ని కూడా ప్రస్తావించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ప్రస్తావించాల్సిన అవసరం ఏంది? ఆయన మాట్లాడాల్సిన ఇష్యూస్ చాలా ఉన్నాయి కదా, అనేక అంశాలు ఉన్నాయి. నేనేమనుకున్నానంటే ఆయన ప్రెస్ మీట్, నేను కూడా ఆయన ప్రెస్ మీట్ పెడితే వింటాను. ఆయన ప్రెస్ మీట్ పెడితే ఏదన్నా విభజన చట్టంలో విభజన హామీలు ఏవైతే ఉన్నాయో, విభజన హామీలు ఎలా నెరవేర్చుకోవాలి అనే దాని మీద మాట్లాడతారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తా. అలాగే ఈ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే జనరల్గా ఆయన సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఆ లిక్కర్ స్కామ్ అబద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, ఆ లిక్కర్ స్కామ్లో నిజం ఉందా లేదనేది ఆయన మాట్లాడతారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను నేను. అసలు ఎక్కడ కూడా లిక్కర్ స్కామ్ గురించి ఆ ప్రస్తావన కూడా తీసుకురాలి ఆయన. అంటే ఉండవల్లి గారు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద మాట్లాడడం అనేది చాలా అరుదుగా, అంటే ఈ మధ్య రాష్ట్రంలో ఇష్యూస్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది లిక్కర్ స్కామ్ కేసు కాదు అంటున్నాడు. లేదు, తరక అనేది అసలు అది కేసే కాదని అంటున్నారు. చాలా చిన్న కేసు. తర్వాత మెడికల్ కాలేజీలకు సంబంధించి PPP మోడ్ అది తప్పు అని చెప్పి చెబుతున్నాడు. ఈ అంశాల మీద కదా క్లారిటీ ఇవ్వాల్సింది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. దాని మీద క్లారిటీ ఇస్తే ఆయన, అది ఇప్పుడు ఎవరు తప్పు, చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది తప్ప లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది తప్ప అనేది కొంతమంది ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ వెయిట్ చేస్తున్నారు. ఆ వాయిస్ ఎక్కడి నుంచి రావాలి? ఉండవల్లి గారి లాంటి వాళ్ళ దగ్గర నుంచి రావాలి. అవి ఎందుకు మాట్లాడలేదు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు? అవి మాట్లాడరు. ఎందుకు? మాట్లాడితే నిజాలు బయటకు వచ్చేస్తాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బేసిక్గా కాంగ్రెస్ పార్టీ అండి. కాంగ్రెస్ పార్టీ భావజాలం నరనరన్న జీర్ణించుకొని పోయినటువంటి లీడర్ ఆయన. దాంట్లో కూడా మళ్ళీ వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విధేయుడు, అది అందరికీ తెలిసినటువంటి విషయం. రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయనకి ప్రాణం. రాజశేఖర రెడ్డి గారు వారసునిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటాడు ఆయన. కానీ 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ఉండవల్లి కోరుకున్నంత మాత్రాన మేము కోరుకోం కదా అని చెప్పేసి 11 స్థానాలకు పరిమితం చేశారు. 11 స్థానాలకు పరిమితం చేసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అది కూడా మాట్లాడాలి కదా ఆయన. పోనీ ఇవ్వలేదు. అసెంబ్లీకి ఎందుకు వెళ్తలేదని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు అడగాలి కదా. ఏ రోజన్నా అడిగారా?
అడగలేదు కదా. ఇలాంటి అంశాలు కదా ప్రస్తావించాల్సింది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఆయన ప్రస్తావించిన అంశం ఏంది, పవన్ కళ్యాణ్ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని మళ్ళీ కార్నర్ చేసే ప్రయత్నం చేశారు ఆయన ప్రెస్ మీట్లో. ఎందుకు, కూటమిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆ కూటమి నుంచి బయటకు రావాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా దానికి ఒక వీలున్నంత వరకు అప్పుడప్పుడు ఒక టచింగ్ చేస్తుంటారు అనమాట. ఇప్పుడు ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంది, తెలంగాణకి ఈ మధ్యకాలంలో మేము తెలంగాణకి వెళ్తాం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేము పోటీ చేస్తామని చెప్పారు. అంటే కూటమి తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. తెలంగాణకి ఎంటర్ అయితే కూటమి ఎవరికి ఎఫెక్ట్, బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్. బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ అంటే దాని అర్థం ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్గా ఎఫెక్ట్. ఈ రెండు పార్టీలను వేరువేరుగా చూడలేం కదా, ఒక తాళ్ళలో ముక్కల్లాగా ఉంటాయి బీఆర్ఎస్ పార్టీ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ తగలకూడదని చెప్పి అక్కడ మాట్లాడారు. అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దిగిపోతారని చెప్పి అనుకున్నారు. రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు నేనే సీఎం అంటున్నారు ఆయన. సో ఆయన్ను బదనాం చేస్తే ఆయన దిగిపోతే బీఆర్ఎస్ పార్టీ బలపడిద్దేమో, ఇది ఈ యాంగిల్ బహుశా ఉంటే ఉండొచ్చు ఆయనకి. లేదంటే ఇప్పుడు ఆయన ఏ సందర్భంలో అన్నారు రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఆయన ఎందుకు హిందూ దేవుళ్ళ గురించి కించపరుస్తూ మాట్లాడతారు? జనరల్గా హిందూ దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు ఆయనే చెప్పారు కదా ప్రెస్ మీట్లో, 3 దేవతలని 33 కోట్ల ఏదో చెప్తుంటారు. అవునా, అంతమంది దేవుళ్ళు ఉన్నారు. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క దేవాలయానికి వెళ్తుంటారు కదా, ఇది వాస్తవమే కదా. ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తన ప్రెస్ మీట్లో కూడా చెప్పారు కదా, అనేక మంది దేవుళ్ళు ఉంటారు, హిందూ మతం అనేది లేదు, సనాతన ధర్మం అనేది ఉంది అని చెప్పి ఆయనే చెప్తున్నాడు. మరి హిందూ దేవుళ్ళు నిజంగానే ఇప్పుడు కొంతమందికి శివుడు అంటే ఇష్టం, కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, ఇంకొంతమందికి హనుమాన్ అంటే ఇష్టం, ఇంకొంతమంది అమ్మవారు అంటే ఇష్టం. ఇట్లా రకరకాల ఎవరి మనోభావాలకు అనుగుణంగా వాళ్ళు అదే చెప్పారు రేవంత్ రెడ్డి గారు. చెప్పే దాంట్లో కొద్దిగా ఏదన్నా కొంచెం అటు ఇటు ఉండొచ్చాము కానీ అదే చెప్పారు. అంటే అర్థం చేసుకోవడంలో కన్వే చేయడంలో మిస్టేక్ అయి ఉండాలి మేబీ. అంతే. ఇప్పుడు ఆయన తన పార్టీ కూడా అలాంటిదని చెప్పాడు. తన పార్టీ కూడా కాళ్ళలో కట్టిపెట్టే వాళ్ళు ఉంటారు పొలిటీషియన్స్, రాజకీయం అంటేనే అది. ఒకవేళ తట్టుకొని పడితే ఎమ్మటే లేచి వెళ్ళాలి. ఈ పార్టీలో ఒక్కొక్కళ్ళు ఉంటారు చెప్పుకునేదానికి చెప్తున్నారు, అలా చెప్పారు. అంటే పూర్తిగా వినకుండా ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, దిష్టి పెట్టారు కోనసీమ కన్నా. నిజంగా కూడా ఉద్యమ సమయంలో అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ అనేక మంది కోనసీమ పచ్చగా ఉంటుంది, మాది నీళ్లు లేకుండా ఎడారిగా మారిపోయింది, తెలంగాణ వెనకబడిపోయింది, పచ్చని కోనసీమ అని చెప్పి అనేక సందర్భాలు అన్నారు, చాలా సందర్భాలు అన్నారు. ఇప్పుడు ఆ ప్రస్తావన తీసుకొచ్చి ఆయన మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు ఇది జనరల్గా దిష్టి గురించి మాట్లాడాడు ఆయన, అంతే తప్ప తెలంగాణ వాళ్ళు దిష్టి పెడితే అది అయిందని కాదు. ఇప్పుడు ఏంటి, ఇది మొత్తం రాసుకొని ఇదేదో కులాలకు సంబంధించి లేదంటే మతాలకు సంబంధించి ప్రాంతాలకు సంబంధించి ఇష్యూస్ రావాలి. ఇదా ఒక సీనియర్ పొలిటీషియన్, ఒక మేధావి వర్గానికి సంబంధించినటువంటి లీడరు మాట్లాడేది ప్రెస్ మీట్లో. జనరల్గా నాలాంటి వాళ్ళు ఎదురు చూస్తుంటారు, ఆయన ఏదైనా పాయింట్ చెప్తారేమో కొత్త పాయింట్ అని. ఇలాంటి పాయింట్స్ చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఆయన నుంచి. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఇండస్ట్రీ, ఇంకా ఇప్పుడు ఏం జరుగుతుంది, పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతుంది, ఉద్యోగ కల్పన జరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, లేదంటే అక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్ అంటున్నారు, దీని గురించి ఏమన్నా మాట్లాడతారేమో అనుకున్నా నేను. లేదు, గూగుల్ డేటా సెంటర్ ఉంది, దాన్ని తీసుకొస్తే అది గోడౌన్ అన్నారు, దాన్ని ఒక వేర్ హౌస్ అన్నారు, అది వేర్ హౌసా గోడౌనా లేకపోతే అది ఉపయోగపడిద్దా లేదా అనేది దాని గురించి ఏమైనా మాట్లాడతారేమో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనుకున్నాను నేను. వీటి గురించి మాట్లాడేది ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ కో బ్యాచ్ ఏం మాట్లాడినా దానికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్లు పెట్టారు సార్. అదే కాదు కదా, ఆయన అంటే రెస్పెక్ట్ ఉంది. ఎందుకు రెస్పెక్ట్ ఉందంటే సుదీర్ఘకాలం పాటు ఆయన పాలిటిక్స్లో ఉన్నారు. ఆయన భాషా ప్రావీణ్యం ఉంది, ఆయనకి సబ్జెక్టు ఉంది. కాకపోతే మేధావులు ఎప్పుడు కూడా హిడెన్ అజెండాతో వెళ్తే సమాజానికి ప్రమాదం. లేమెన్స్ ఏది మాట్లాడినా సరిపోతుందండి, అదేమో పెద్ద పట్టించుకోరు అందరూ. కానీ ఇలాంటి మేధావర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతుంటే సమాజానికి ప్రమాదం. అందుకు ఇప్పుడు ఆయన గురించి ప్రస్తావించుకోవాల్సి వస్తుంది, లేదంటే ఆయన గురించి ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో మాట్లాడితే బోల్డ్ అన్ని రకాలుగా మాట్లాడుతుంటారు, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సి వస్తుంది. బట్ ఈ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంది, నాలాంటి వాళ్ళు ఇలాంటి సీరియస్ సబ్జెక్టులు
ఒక లిక్కర్ స్కాము, ఒక పరకాణి కేసు, లేదంటే ఒక డేటా సెంటరు దాని మీదనో, లేదంటే ఒక పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు వస్తే మంచిదా కాదా అని ఇట్లాంటి వాటి మీద ఆయన్ని మాట్లాడించాలి. ఆయన మాట్లాడించడం కదా, ఆయన మాట్లాడాలి. కానీ అది కాకుండా ఈ విధంగా మాట్లాడుతున్నారంటే హిడెన్ ఎజెండా తోటి ఆయన మాట్లాడటం అనేది ఇది సమాజానికి, ఆంధ్రప్రదేశ్కి నష్టము. ఇప్పటికైనా ఆయన నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సీరియస్ సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.